మనం యూట్యూబ్ కోసం కెమెరా యాంగిల్స్ ఎలా వాడాలి? అంటే కెమెరాకు సినిమాటిక్ యాంగిల్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తదనమాట. కెమెరా యాంగిల్స్ ఎలా వాడాలి? సినిమాటిక్ స్టైల్ అనేది ఉంటాయి. అవి చూసి తీయాల్సుంటది. దాన్ని ఎలా తీయాలంటే ఇప్పుడు ట్రావెల్స్ పోతాము, టెంపుల్స్ పోతాము, దూరం ప్రయాణాలకు. తిరుపతి పోతాం, ఖజురహో పోతాం, చార్మినార్ చూస్తాం, తాజ్‌మహల్ పోతే అక్కడ వాటిని ఎలా షూట్ జేయాలి సినిమాటిక్ స్టైల్‌లో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు సినిమాల్లో హెలికాప్టర్ మీదకెళ్ళి షూట్ చేస్తారు. అంటే హెలికాప్టర్ షూట్ అంటే ఏంటంటే, ఒక మనిషి భూమి మీద ఉండడు. అలాగే భూమి మీద ఉన్న మనిషి కెమెరా పట్టుకుంటే అది కూడా భూమి మీద ఉన్నట్టే కదా! ఆధారంగానే కెమెరా ఉన్నదంట. కానీ హెలికాప్టర్ నిరాధారంగా ఉంటుంది. కాబట్టి కెమెరా కూడా నిరాధారంగానే షూట్ చేస్తుంది. నిరాధారంగా ఉన్నప్పుడు దాని ఆధారం తెలీదు కాబట్టి అది మానవాతీతంగా ఉంటదన్నట్టు. ఆ షాట్ అట్లా వస్తదనమాట. అట్లంటే సినిమా కెమెరా అనేది అలా ఉండాలి. మానవాతీతంగా ఉండాలంటూ. మనిషి ఉనికి అనేది భూమిని బట్టి తెలుస్తా ఉంటది కదా! ఆ ఉనికికి అతీతంగా తీయాలంటే. కంటెంట్ అయినా ఇలాగే క్రియేట్ చేయాలి. కంటెంట్ చెప్పడం ఇలాగే చేయాలన్నమాట. అదే పని అందంగా అంటే వాటి జీన్స్ వేరు, మన జీన్స్ ఉదాహరణకు మనిషి యొక్క నడవడికి భిన్నంగా ఉంటాయి. జంతువులు గాని, ఆవులు గాని, బర్రెలు గాని కదా! అంటే వాటి జీన్స్ వేరు, మన జీన్స్ వేరు కదా! అందుకని వాటికి మనకు మ్యాచ్ కాదు కదా! అది వేరుంటాయి. మళ్ళా ఆవుకు కుక్కకు వేరుంటది. కుక్కకు నక్కకు వేరుంటది. నక్కకు పందికి వేరుంటది. పందికి మనిషికి వేరే ఉంటది. ఇట్లా వేరు వేరు ఉంటాయి కదా! మనుషుల ముఖాలు అన్ని విధాలుగా ఉంటాయి కానీ ఏది మనిషికి టాలీ కాదు. అట్లన్నట్టు మీరు తీసే కెమెరా యాంగిల్ అనేది అవి మనిషికి టాలీ కాదు. హ్యూమన్ బీయింగ్ కి ఎక్కడ మ్యాచ్ కావద్దు. ఇప్పుడు క్రేన్ ఉన్నది కదా! క్రేన్ ఇట్లా కదులుతూ ఉంటది. పైకి పోతా ఉంటది చూసినావా? ప్రొక్లైనర్స్ అవి మనిషికి మ్యాచ్ కావు చూసినావా? కెమెరా యాంగిల్స్ అట్లుంటాయి సినిమాయి కూడా. మనం కూడా అట్లా తీయాలి. చిత్రీకరించుకోవడానికి దానికి కెమెరా యాంగిల్ ఎలా తీయాలంటే, ఇప్పుడు మనకు వరంగల్‌లో 1000 స్తంభాల గుడిలో వర్షం పాట షూట్ అయింది. మళ్ళీ ఆయన 1000 స్తంభాల గుడిని తీయలేదు. వాళ్ళ పాటను అందంగా చిత్రీకరించుకోవడానికి బ్యాక్‌గ్రౌండ్‌గా వాడుకున్నారు. అట్లా తీయాలన్నమాట. ఫోటోగ్రఫీ ఎలా తీయాలంటే, ఉదాహరణకి ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పక్కోడికి చెల్లి. అట్లాంటి మాత్రం ఆమెను చెల్లిగా అందరూ చూస్తారా? అందరూ చూడరు. మనం చూస్తామా? చూడం. ఆమెను అమ్మాయిగానే చూస్తాం కదా! మనకు నచ్చినట్టు చూస్తాం. మన కామ కోరికల తీరు మనం చూస్తాం. ఒకడికి అమ్మ కావచ్చు. ఆమెను అమ్మగా చూస్తామా? మనం మన కామ కోరికల తీరు ఆ హీరోయిన్ లాగా చూసుకుంటాం. మన బుద్ధి తీరు మనం చూసుకుంటాం. ఒకటి పిన్ని కావచ్చు. అంత మాత్రం మనం పిన్నిగా చూసుకుంటామా? చూడం. మన పిల్లల్లాగా, లవర్ లాగా, గర్ల్ ఫ్రెండ్ లాగానే చూస్తాం. స్త్రీగా కామంతోటి చూస్తాం కదా! కామ కోరికలతో చూస్తాం. మన స్టైల్‌లో చూస్తాం కదా! అట్లనే మీరు ఒక చారిత్రక ప్రదేశం గాని పోయినప్పుడు, ఒక టెంపుల్స్ పోయినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు మీ స్టైల్‌లో మీరు తీయండి. దాన్ని అలాగే చూపెట్టొద్దు. మీ స్టైల్‌లో మీరు దాన్ని తీయండి. దాన్నే తీయండి. మీ స్టైల్‌లో మీరు చూపెట్టండి దాన్ని. అట్లా అన్నమాట. ఉదాహరణకు మనం ఒక బీచ్ దగ్గర పాట చూస్తాం సినిమాలలో. లేదా మనమే డైరెక్టర్ అయి తీసినాం అనుకో. తీస్తే అక్కడ సముద్రం దగ్గర పాట తీస్తే ఎలా ఉంటుంది? ఆ పాటకు సముద్రాన్ని ఉపయోగించుకుంటారు. హీరో, హీరోయిన్‌ల మీద ఆ నీళ్ళొచ్చి పడ్డట్టు, హీరోయిన్ లవ్ అనే ఆ సముద్రం ఒడ్డున పేరు రాసినట్టు, ఆ నీళ్ళొచ్చి అచ్చటి వేసినట్టు, ఆ సముద్రం అలలు ఉప్పొంగినట్టు వీళ్ళకి అనుగుణంగా వాడుకుంటారు. హీరోయిన్ మీద పడ్డట్టు, అలలు పడతంటే వాళ్ళిద్దరూ తిట్టుకున్నట్టు, ఆ! ఫ్రెండ్స్ గొడవ పడ్డట్టు, లేకపోతే ఫ్రెండ్స్ ఎగురుతుంటే ఆ నీళ్ళు వాళ్ళ మీద పడ్డట్టు, వాళ్ళు పులకించిపోయినట్టు వీళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి దాన్ని తీస్తారు తప్ప దానికి ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళకి తీయరు కదా! దానికి ప్రాధాన్యత ఇస్తే దాన్ని తీయరు కదా! అట్లా ట్రావెల్స్ గాని, టెంపుల్స్ గాని ఏదైనా వీడియో తీసినప్పుడు దానికి ప్రాధాన్యత ఇస్తూ తీయకండి. ఫోటోగ్రఫీతో మీ నైపుణ్యంతో దాన్ని అందంగా వచ్చే విధంగా దానికి ప్రాధాన్యత ఇచ్చి మీ నైపుణ్యానికి ప్రాధాన్యత నచ్చితే మీ ఫోటోగ్రఫీతో తీయండి. మీ స్టైల్‌లో అందంగా. హీరో ఇట్లా పడ్డట్టుగా చేస్తే పక్కన ఎవరో మట్టి పోస్తారు. పోస్తే దుమ్ము ఎగిరినట్టు, హీరో పడితే దుమ్ములేసినట్టు, విలన్ పడితే దుమ్ములేసినట్టు చూపెడతారు. ఇక్కడ ఆకులు చల్లుతారు పక్కన విలన్ పడ్డప్పుడు. ఎప్పుడైనా హీరో పడితే డుమ్మని ఆకులు లేసినట్టు అట్లుంటది. కానీ కేవలం పక్కోళ్ళు చల్లుతారు అన్నట్టు. నిజంగా లేవు కదా! ఇదంతా ఫేకే ఉంటది కదా! అరే సినిమాకి ఇంత అనుకోకండి. ప్రతి సన్నివేశం అట్లా ఫేక్‌గానే తీస్తారు. ఆ షూటింగ్ ఎట్లా తీస్తారో చూస్తే వాళ్ళకి తెలుస్తది. కానీ ఆ ఫేక్ ఎందుకు తీస్తారంటే రియల్ లైఫ్‌లో ఉన్నదాన్ని అక్కడ ఎఫెక్ట్ వచ్చే విధంగా వాళ్ళు అట్లా చేస్తారు. అంతే తప్ప అది సినిమా ఫేకే. కానీ షూటింగ్ ఫేక్ అంతేగాని సినిమా ఫేక్ కాదు. ఎందుకంటే రియల్ లైఫ్‌లో వచ్చే ఎమోషన్ ఆడ వచ్చే విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట. అంటే ఒక వ్యక్తి నిజంగా మనం ఉన్నాం అనుకో, వాళ్ళకి ఎవరితో ఫోటో తీసి నెగెటివ్ చేసి దాన్ని కడిగి వాడు ఫిట్ చేస్తాడు చూసినావా? అలాంటిది. షూటింగ్ అలాంటిదన్నమాట. కాబట్టి రియల్ లైఫ్ ఎమోషన్ ఆడ చేస్తారు. అంతే తప్ప సినిమా ఫేక్ కాదు. షూటింగ్ ఫేక్. ఎందుకంటే అలా చేస్తేనే రియల్‌గా వస్తది. అంటే రియల్ లైఫ్ వస్తది. రియల్‌గా వస్తది అక్కడ. రియల్ లైఫ్ రియల్‌గా వస్తది. అదన్నమాట. ఒక కెమెరా యాంగిల్స్ ఎలా తీయాలంటే, ఇప్పుడు సినిమాలలో తల్లి క్యారెక్టర్ ఉంటది. పోలీస్ క్యారెక్టర్ ఉంటది. హీరో, విలన్ క్యారెక్టర్ ఉంటది. వేశ్య క్యారెక్టర్ ఉంటది. లవర్ క్యారెక్టర్ ఉంటది. ఆంటీ క్యారెక్టర్‌లుంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ ఉంటది కదా! ఇవన్నీ ఎట్లా చేస్తారు? అంటే ఒక మామూలు మనిషిని ఇలా చూపిస్తారు మనకు. హీరోయిన్‌గా, తల్లిగా, వేశ్యగా, క్లబ్ డాన్సర్‌గా ఇన్ని రకాలుగా చూపిస్తారు. పోలీస్‌గా, దొంగగా, విలన్‌గా చూపెడతారు.
కానీ వాళ్ళు మనలాంటి మామూలు మనుషులే. వాళ్ళకో కుటుంబం అందరిలాంటి మనుషులే ఉంటారు. మరి అలా చూపెడతారు. ఇగో ఈ విధంగా మీరు చార్మినార్ వెళ్తారు. లేకపోతే ఢిల్లీలో ఆగ్రాకి వెళ్ళి అక్కడ తాజ్‌మహల్ వెళ్తారు. లేకుంటే హిమాలయ పర్వతాలు వెళ్తారు. ఆ కోనార్క్ వెళ్తారు. ఆ ఖజురహో వెళ్తారు. అక్కడికి పోయినప్పుడు ఆ దృశ్యాలను ఎలా తీయాలంటే మీ స్టైల్‌లో కెమెరా యాంగిల్స్ తెలుసుకోవాలి. సినిమాటిక్ స్టైల్‌లో వాటిని చూపెట్టాలనమాట. అంటే అవి ఉన్నట్టు గాదు. మరోదిలాగా చూపెట్టాలి. అంటే ఇప్పుడు సినిమాలో చెప్పాను గదా! ఒక మామూలు మనిషి ఆంటీగా, తల్లిగా, పోలీస్‌గా, దొంగగా, వేశ్యగా, ఫెమినిస్ట్‌గా ఇన్ని రకాలు చేస్తది గదా! దానికి ఆమె మామూలు మనిషే. అగో అలాంటిదే ఒక టెంపుల్ అనేది మామూలుదే. అందలాంటిదే. 'తాజ్‌మహల్' గావచ్చు, 'చార్మినార్' గావచ్చు, ఓ రైల్వే స్టేషన్ గావచ్చు, లేకపోతే 'హంపి' గావచ్చు, మామూలుదే అవి గూడా. అయితే వాటిని ఈ విధంగా చూపెట్టాలి. మన కెమెరా యాంగిల్స్‌తో మరోలాగా సినిమాటిక్ స్టైల్‌లో అద్భుతంగా తీయాలంటూ. మరోలాగా అనిపించేలాగా తీయాలి. అంటే ఇప్పుడు సినిమాలో పాట ఎనక వాడుకుంటారు చూసినావా 'తాజ్‌మహల్' దగ్గర సాంగ్ తీస్తారు. 'కాశ్మీర్‌లో' ఓ సాంగ్ తీస్తారు. 'ఖజురహోలో' ఓ సాంగ్ తీస్తారు. 'ఖజురహోని' చూపెడతారా వాళ్ళు? ఆడ హీరో, హీరోయిన్‌ల పాటను చూపెడతారు. బ్యాక్‌గ్రౌండ్ దాన్ని వాడుకొని కదా! అందంగా పాటను తీస్తారు. హీరో, హీరోయిన్‌లు వెనక చూపెడతారు. అది బ్యాక్‌గ్రౌండ్‌గా వాడుకుంటారు కదా! అలా మీరు దాన్ని వాడుకోవాలి తప్ప దాన్ని అలాగే తీయొద్దు. మీకు అనుకూలంగా వాడుకోవాలి. అలా తీసి చూపెట్టాలి ఆడియన్స్‌కి.